ఆఫ్టర్ ఇయర్ 8-9 సినిమాలు చేస్తుండేవాళ్ళు డైరెక్టర్ గారు. ఆ సంవత్సరం ఏంటంటే ముద్దుల మావయ్య అని an ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వచ్చింది. అది 100 days రోజు అంకుశం అని మా సినిమా రిలీజ్ అయింది. అది కూడా ఎక్స్ట్రాడినరీ హిట్. సో ఆయన బ్యాక్ టు బ్యాక్ 365 days ఆయన సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో ఆడుతూ ఉండేటివి, జనం చూస్తూ ఉండేవాళ్ళు. దట్ ఈస్ మై డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. ఆయనతో నా పరిచయం 30 సంవత్సరాలండి. 1986 is when we met and made తలంబ్రాలు. This is 2016, 30 years అయిపోయింది. And every film of my, I only made films with Kodi Ramakrishna garu, nobody else, including my last film. Next film అంటే చేసినా కూడా డైరెక్టర్ గారితోనే చేసేదానికి లైక్ ప్రిఫర్ చేస్తాను. Because that is the, a film is a combination and it's not an individual effort, it's a combination. So డైరెక్టర్ గారు నేను ఇలా కొంతమంది ఉన్నాం, కలిస్తేనే ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. అలానే I don't know. Therefore, I think I will continue to work as long as I make films. I would like to make films with my director, Kodi Ramakrishna garu. Teaser undandi. రేపు మీరు వస్తే బాగుంటుంది అని. I was wondering, ఏంటి అంటే I was not very clear about the details. I was wondering, నన్ను ఎందుకు పిలిచారు అని. But when I saw the trailer teaser, నన్ను ఎందుకు పిలిచారా అని అనిపించింది. ఎందుకంటే it has a lot of visual effects. It seems to have a lot of mysticity in it. And it looks like a socio fantasy. ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి, నాకు చాలా దగ్గర. I enjoy that sort of films, I enjoy that sort of stories. ఇలాంటి ఫిల్మ్స్ ఈజీగా కామన్ మ్యాన్ కనెక్ట్ అవుతాడు. అంటే we don't have to have a very complex story. ఈజీగా కనెక్ట్ అవుతారు. హిట్ అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దానికి తోడు ఇక్కడికి వచ్చిన తర్వాత I realized that Mokuta is the one that is doing graphics for it. Mokuta is the very best visual effects company in India. We should all be proud that it is in Hyderabad, Mokuta. They have done some extraordinary work. They have done some extraordinary films. They have been over and over recognized for their phenomenal work in visual effects. It is a facility that we should all feel proud about. And our facility is working on this film. So that shows the standard of the film. అది బాహుబలి మీద వర్క్ చేసింది, నౌ నాగభరణంలోనే వర్క్ చేస్తుంది. సో దే విల్ నాట్ డెలివర్ ఎనీథింగ్ సబ్ స్టాండర్డ్. సో విజువల్ ఎఫెక్ట్స్ ఫెంటాస్టిక్ ఉంటాయి. యాడెడ్ టు ఆల్ దట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో 100%. అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద టీజర్ ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫినామినల్ హిట్. అంటే ద ఇంపాక్ట్ ఫ్రంట్ రోల్లో కూర్చుంటే గుండెలు ఎదురుతున్నాయండి. సో డెఫినెట్ గా ఇట్ హ్యాస్ ఆల్ ద elements of a feel of a successful film. కోడి రామకృష్ణ గురించి ఇప్పుడు శ్యాంప్రసాద్ గారు చెప్పారు. ఆయన పక్కా నిర్మాతల దర్శకుడు. ఆయనతో అలవాటైన నిర్మాతలు ఎవరు కూడా బయట ఉంటే ఎవరితో చేయలేరు సినిమా. అంత మంచి డైరెక్టర్. కాకపోతే ఈ సినిమా గురించి సాజిద్ గురించి నాకు ఎప్పుడు తెలుసు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. చాలా పెద్ద సినిమా అవుతుంది ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, కోడి రామకృష్ణ గారికి, మా ప్రొడ్యూసర్ షాజిద్ గారికి అండ్ భోగల్ ప్రసాద్ గారికి అందరికీ నమస్తే అండి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 3 years వర్క్ చేసామండి మేము. చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇప్పటివరకు మేము చేసిన 5 సంవత్సరాలు స్టార్ట్ అయింది మొదట స్టార్ట్ అయ్యి. ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ మేము హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా. టూ మచ్ కాంప్లికేటెడ్. ఎందుకంటే అందులో క్లైమాక్స్లో విష్ణువర్ధన్ గారి ఎంట్రన్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట. అది ఇప్పుడు వచ్చి అంత ఆల్రెడీ లెజెండ్ ఆయన మళ్ళీ స్క్రీన్కి బ్యాక్ తీసుకురావడం అనేది మళ్ళీ చాలా కష్టమైంది అనమాట. ఆయన బాగా ఇన్పుట్స్ ఇచ్చారు, టైం కూడా ఇచ్చారు షాజిద్ గారు మాకు. అలాగే కోడి రామకృష్ణ గారు ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ మాకు ఇన్స్పిరేషన్ యాక్చువల్గా మా జనరేషన్కి. మేము నిక్కర్లు వేసుకుని థియేటర్లో నేలలో కూర్చొని చూసిన రోజులు అవి 1995 అన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆ సినిమా, శ్యాంప్రసాద్ గారు నాకు వస్తున్నారని తెలియదు యాక్చువల్లీ ఇక్కడికి. నాకు ఆయన చూసి భయం వేసింది, ఈయన వస్తున్నారు ఏమంటారని భయం వేసింది. థ్యాంక్స్ అండి, గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. దిస్ ఫిల్మ్ నాగభరణం అంటే ఇట్స్ మిస్టర్ కోడి రామకృష్ణ. ఆయన లేకుంటే ఈ సినిమానే లేదు. 3 years ఆయన ఎట్లా హార్డ్ వర్క్ చేసినారు నాకు తెలుసు. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ దట్ సార్. అండ్ ఇప్పుడు అందరు మాట్లాడినారు సినిమా గురించి, నా దగ్గర ఇంకా ఏం లేదు మాట్లాడడానికి. వీఆర్ జస్ట్ టీజర్ లాంచ్ అయింది. జూన్ వీఆర్ రిలీజింగ్ దిస్ మంత్ ఆడియో అండ్ జూలై వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్. కానీ ఈరోజు నా ఫంక్షన్కి
శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి చీఫ్ గెస్ట్గా రావడం నాకేదో థ్రిల్గా ఉంది ఈరోజు. ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ అటువంటిది. ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు ఇలాగే ఉండాలి, ఇలాగ ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే మంచి సక్సెస్ వస్తుంది అని నిరూపించిన కాంబినేషన్ మాది. అందుకు నేను గర్వపడతాను ఇప్పుడు కూడా. ఎందుకంటే దీంట్లో సీక్రెట్ ఏమీ లేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఏం కావాలో నాకు తెలుసు, నేనేం తీస్తానో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి తెలుసు. ఈ అందమైన కాంబినేషన్ మాకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మేమిద్దరం ఎప్పుడు కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్గా మాట్లాడితే క్రియేటివిటీ గురించే మాట్లాడాం, కానీ ప్రొడ్యూసర్గా ఎప్పుడు మాట్లాడలే. నేను ఎంత చేసినా ఆయన ఎన్ని సక్సెస్ఫుల్ ఎలిమెంట్స్ మా భుజాల మీద పెట్టినా సరే నేను తీస్తూ పోయాను. కానీ ఎంత కష్టపడుతున్నారు, ఏంటి డబ్బేంటి, ఈ టార్చర్ ఏంటి, ఇది మాత్రం నేను ఏ రోజు కూడా ఆయన ముందు డిస్కస్ చేయలేదు, ఆయన నాతో డిస్కస్ చేయలేదు. కానీ నేను 24 hours కనిపెట్టేవాడిని. ఏం చేస్తున్నారు, ఇలాగా శ్యామ్ గారు ఏంటండి అంటే, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను, మీరు పని చూసుకోండి అనేవారు. కాదండి జనం కొంచెం తగ్గిద్దాం, మీకు ఎందుకంటే తగ్గించడం, జనాన్ని పెట్టండి, తగ్గించాల్సిన అవసరం లేదు, అది మేము చూసుకుంటాం, మీరు సినిమా తీయండి. ఎప్పుడూ కూడా సీన్ ఎలా వచ్చింది అని అడిగారు, కానీ ఇవాళ ఎన్ని సీన్లు అయినాయి అని ఏ రోజు శ్యామ్ గారు అడగలేదు. ఒక దర్శకుడికి ఇంతకంటే గిఫ్ట్ ఏది ఉండదు. ఒక దర్శకుడు ఎక్కువ కాలం ఉండాలంటే ఇలాంటి నిర్మాత కావాలి. ఆయన్ని నిర్మాత అనడం కంటే నేను నా స్నేహితుడు అంట. ఎందుకంటే స్నేహితులుగా ఉంటేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎప్పుడు సక్సెస్ వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఇందులో ఉండే సీక్రెట్. ఇప్పుడు ఈ సినిమా కనెక్షన్ ఏంటంటే, మిస్టర్ సాజిద్ గారు ఇన్స్పైర్డ్ బై ది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సినిమాలన్నీ కూడా హిందీలో ఆయన డబ్ చేశారు. నేను గాడా గారి సినిమా తీయడానికి బొంబాయి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఈయన ఆయన ఆర్గనైజర్. ఆయన కథలు చాలా చెప్పాము మేము, ప్రాజెక్ట్స్ కూడా పెద్ద అయ్యి. అందుకని ఒకరోజు హోటల్కి వస్తే అన్నారు, గాడా గారి ప్రాజెక్ట్ పెద్దండి, మీరేమనుకోకపోతే నేను కూడా ఒక సినిమా తీయాలనుకుంటున్నానండి, నాకు ఒక సబ్జెక్ట్ చెప్తారా అన్నారు. నాకు నిజంగా నమ్మకంగా ఉంటుంది. ఏంటి ఆయన వచ్చింది గాడా గారి సినిమా కోసం, నన్ను సినిమా అడుగుతున్నారు ఈయన, తప్పకుండా చేద్దామండి అన్న వెంటనే నేను మద్రాసు వచ్చేసా. వచ్చిన వెంటనే రెండో రోజు నాకు సల్లావుద్దీన్ గారు వచ్చారు. సార్ టికెట్ రెడీ సార్, మనం బెంగళూరు వెళ్తున్నాం సార్. దేనికండి అన్న, హీరోయిన్ కట్ చెప్పాలి సార్. ఏ హీరోయిన్ ఏంటి, అంతా సాజిద్ గారు మాట్లాడతారు సార్. అంటే బెంగళూరు వెళ్ళాం, దిగాం. సార్ రమ్య అనే ఒక స్టార్ ఉంది, పెద్ద స్టారు, నేను అడిగా మీ సినిమా అయితే చేస్తానుంది, ఆ అమ్మాయికి ఒక కథ చెప్పాలి సార్ అని. ఉండండి, మీరు ఏం ఆలోచించకుండా కనీసం ఒక గంట అయినా టైం ఇవ్వకుండా, రోజు టైం ఇవ్వకుండా కథ ఎలాగా ఆలోచించి చెప్పాలండి నేను అన్న. మీరు కారులోంచి వెళ్ళేలాగా వస్తుంది కదా, ఆలోచించండి అన్నాడు. అదేంటండి అన్న, అవును మీకు ఏదైనా ఒక ఐటమ్ అనుకోండి అన్న, నాకు స్నేక్ అంటే ఇష్టం అండి అన్న, నాకు స్నేక్ అంటే ఇష్టం అండి అన్నాడు. అందుకని స్నేక్ తోటి ఒక కథ చెప్పేయండి అమ్మాయికి అన్నారు. అని కారులో వెళ్ళేలాగానే మేము డిస్కస్ చేసాం, ప్రొడ్యూసర్ గారు నేను. వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి దగ్గర కూర్చొని కథ స్టార్ట్ చేసాం. ఏంటి కథ అంది. ఇలాంటి కథ అన్నాం. అంటే ఇది కూడా టైం తీసుకుందామని చెప్పేలోగా కథ ఆలోచించుకోవాలి కదా. మళ్ళీ అలా అనుకొని ఆ అమ్మాయికి 2 సీన్లు చెప్పాం. చెప్పేటప్పటికి ఆ అమ్మాయి ఉండండి ఒకసారి ఇప్పుడే వస్తాను లోపలికి వెళ్ళి మంచి తాగి మళ్ళీ వచ్చింది. ఏమంటే స్నేక్ సబ్జెక్టా, నేను ఫిట్ అవుతానా దీనికి, నా హైట్ చూసారా మీరు హైట్ అక్కర్లేదండి, మేమంతా గ్రాఫిక్స్లో చేసుకుంటాం, మీరు మీ ఫేస్, మీ ఎమోషన్, మీరు కరెక్ట్గా ఉండి మీ ఫాలోయింగ్ దీనికి కావాలండి అన్నారు. గ్రాఫిక్స్లో వెంటనే ఆయన లేచారు సాజిద్ గారు. ఏమండి మనం ఈ సినిమా గ్రాఫిక్స్లో చేస్తున్నాం, సూపర్ గ్రాఫిక్స్లో చేస్తున్నాం, మనం ఈ కథ వచ్చేసాం. ఇది ఒక పూర్వజన్మ కథ. పూర్వజన్మలో ఒక కోల్పోయిన ఒక ఎమోషన్ని మళ్ళీ ఈ జన్మలో ఎలాగ ఒక లేడీ, ఒక స్నేహై సాధించింది అనేది కథలో ఉండే కంటెంట్. ఇందులో మేము ఆల్ లాంగ్వేజెస్ కావాలి అని అన్ని లాంగ్వేజెస్కి ఆర్టిస్టులు పెట్టాం, ప్రిపేర్ చేసాం. కానీ ఈ సినిమా అయినంతసేపు 2 years ఎంతో కష్టపడి చేయాల్సి వచ్చింది ఈ సినిమా. అయినా ఏ రోజు సాజిద్ గారు ఆ రోజు ఏం చెప్పారు, నేను చేస్తాను సార్, నేనున్నాను సార్,
ఐఎమ్ సార్, టైం గీవింగ్ సార్ అని ఏ ఎక్స్ప్రెషన్ తో చెప్పారో ఈ రోజుకి అదే ఎక్స్ప్రెషన్ తో ఉన్నారు. అది గ్రేట్నెస్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సరే, కథంతా ఆలోచించాం, అన్ని బాగా వచ్చింది, ఎలిమెంట్ అంతా బాగా వచ్చాక నాకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇది క్లైమాక్సే వాల్కెనాలో ఉంది, 1000 భూకంపాలు వచ్చినట్టు ఉంది క్లైమాక్స్, దీనికంటే ఒక మెట్టు ఉంటే బాగున్ను అని ఫీలింగ్ వచ్చింది నాకు. సాహిత్ గారు, ఇది నా ప్రాబ్లం, క్లైమాక్స్ బాగుంది, ఇంకా ఏదో చప్పట్లు కొట్టేవాడికి చప్పట్లు ఆగింది అని ఫీలింగ్ ఏదో ఉండిపోయిందండి నాకన్నా. అప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను సార్ అన్నారు. ఏంటంటే, మీకు విష్ణువర్ధన్ అంటే అభిమాని కదా, ఆయనతో మీరు ఒక సినిమా ప్లాన్ చేశారు కదా. అవును సార్, ప్లాన్ చేశాను, కానీ నేను అది చెప్పేలోగా ఆయన చనిపోయారండి, మై డిసప్పాయింట్మెంట్ అన్న. అందుకని ఒక పని చేద్దాం సార్, క్లైమాక్స్లో మీరు అన్నారుగా ఏదో కొత్త క్యారెక్టర్ రావాలని, అందుకని విష్ణువర్ధన్ గారిని పెడదాం సార్ అన్నారు. అంటే ప్రొడ్యూసర్ ఈసారి నాతో జోక్ కూడా చేస్తారా ఏంటి, నేను ఎలాంటి బ్యాడ్ స్టోరీ ఏమైనా చెప్పానా నేను, ఆయన ఎలా చెప్పారంటే, లేదు సార్, నేను మొక్కట అని ఒక కంపెనీలో కదా మనం పనిచేస్తున్నాం, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, వాళ్ళకి ఒక కొత్త టెక్నిక్ ఉంది, వాళ్ళు విష్ణువర్ధన్ గారిని క్రియేట్ చేస్తా అన్నారు. అందుకని క్లైమాక్స్లో విష్ణువర్ధన్ గారి క్యారెక్టర్ దింపుతున్నాం సార్ మనం. సార్ మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ నాది. సార్, శ్యాంప్రసాద్ రెడ్డి గారి కష్టాన్ని మీరు దూరం నుంచే చూశారు సార్, దగ్గర నుంచి చూడలేదు, నేను చూశాను. టైం టేకింగ్, మనీ టేకింగ్ అన్నీ నేను చూసుకుంటాను సార్. టైం అయినా మనీ అయినా నాకు వద్దు. మీకు చెప్పాను కదా, నేను సాజిద్ సినిమా గురించి అందరూ చెప్పుకోవాలి, సాజిద్ గొప్ప సినిమా తీసినట్టు చెప్పుకోవాలి, ఇట్స్ మై ఓన్లీ ఎయిమ్, ఇట్ ఈస్ ఎయిమ్ అని చెప్పాను. అలాగే తీసాం. అలాగే విష్ణువర్ధన్ గారిని ఈరోజు సంచలనంగా ప్రపంచం అంతా ఈ టీజర్ చూసి చప్పట్లు కొడుతుందంటే కారణం సాజిద్ గారు ఒక ప్రొడ్యూసర్గా చేసిన విన్ విన్ అంతే. ఎందుకంటే కోటి రామకృష్ణకి ఇంత లాంగ్ కెరీర్ ఎందుకుందంటే, నాకున్న ప్రొడ్యూసర్స్ అటువంటి వాళ్ళు అందరూ కూడా స్టాల్వర్డ్స్, సినిమా గురించి ఆలోచించేవాడు, సినిమా బాగా తీయాలని ఆలోచించేవాడు, అందరూ నా చుట్టూ ఉన్నారు. కాబట్టి కోటి రామకృష్ణ ఇప్పటి వరకు డైరెక్టర్గా ఉన్నాడు. ఆ లిస్ట్లో ఇప్పుడు సాజిద్ కూడా చేరాడు. సాజిద్ తప్పకుండా శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి ప్రొడ్యూసర్లు, ప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్లు కొంచెం 30 గ్రేట్ ప్రొడ్యూసర్ సాజిద్ అంటారు అని తీరుతారు. ఆ రోజు వస్తుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ.